రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీని ఏం లేదు, అన్ని పార్టీలు. అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇంకా ప్రజల మీద ఆధారపడేటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ఓట్లు ఏ విధంగా కొలగొట్టడానికి ఏ విధంగా దొంగ పద్ధతులు దొడ్డుదారులు అడదారులు అనేటువంటి వెతుక్కోవాలనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, చంద్రబాబు నైజం అని. అందుకని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మనకు సానుభూతి పనులు, మనకు అనుకూలమైనటువంటి ఓట్లు తొలగించి తెలుగుదేశం పార్టీ తరఫున దొంగ ఓట్లు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన మనల్ని చూపించాం. రుక్మిణి కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు బాగోతం అంతా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం పట్ల గౌరవంగా మెలగాల్సినటువంటి వ్యక్తి ఒక్కొక్కరి పేరుతో 7 ఓట్లు 8 ఓట్లు తెచ్చుకొని దొంగోట్లు వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చి పొరుగులో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం నుంచి ఓట్లు వేయించుకుని పంపించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తితో మనం పోరాడుతున్నాం. కాబట్టి తన నియోజకవర్గంలోనే గెలవలేక దొంగోట్ల మీద ఆధారపడ్డాడు. కాబట్టి అన్ని నియోజకవర్గాలు గెలిస్తే తప్ప తన ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరంపర కొనసాగిస్తూ దొంగ ఓట్లు ఏదో ఒక విధంగా చేర్చండి, చేర్చైనా సరే గెలవండి, ఆ చేర్చి గెలవడానికి కావాల్సినటువంటి అధికారుల మద్దతు నేను ఇస్తాను మీకు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ మండలంలో కానీ ఈరోజు దాదాపుగా ఓటర్ల సంఖ్య సున్నా. రాష్ట్రంలో 4,16,000 ఓట్లు, 4,16,00,000 ఓట్లు సుమారుగా ఉంటే ఈరోజు అన్నింటినీ తొలగించేస్తాను. ఎస్ఐఆర్ అంటే దాని ప్రక్రియ ఏంటంటే ఎవరి ఓటు ఉండదు, మన ఎవ్వరి ఓటు ఓటర్ లిస్టులో ఉండదు. నామినేషన్ ప్రసన్నతో సహా ఎవ్వరి ఓటు ఓటర్ లిస్టులో ఉండదు. కాబట్టి అందరూ ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చి దాని ప్రకారం మనం ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నాకు 2002లో ఓటు ఉంది కదా, నాకు అప్పటి నుంచే ఉంది, నాకు ఐడెంటిటీ కార్డు ఉంది, నా ఓటు ఎట్టబోతే అని అనుకునేటువంటి విధంగా కొందరు మాట్లాడతారు. కానీ మనం ఆలోచన చేయాల్సింది, వాళ్ళకి తెలియజెప్పాల్సింది, ఓటు అనేటువంటిది ప్రతి ఒక్కడు ఎవడైతే ఓటు ఉందో, ఇప్పుడు ఎవరికి ఓటు లేదు, ఓటర్ లిస్ట్ శూన్యమైపోయింది రాష్ట్రంలోనే చాలా ప్రారంభమైన తర్వాత. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ కార్డుని ఇచ్చి మనం ఓటర్లుగా నమోదు కావాలి. దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సోదరుడు శివశంకర్ రెడ్డి గారు మొన్న రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరులో అన్ని విషయాలు కూడా వివరించడం జరిగింది. కాబట్టి మీకు మరీ చెప్పేది ఏమిటంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఒక్క ఓటు కూడా మనకు పోకుండా నేను మరలా చెప్తున్నా, మొన్న చెప్పినట్టుగానే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరగబోయేటువంటి కోవూరు నియోజకవర్గ ఎన్నికల్లో మరలా ప్రసన్న మీకు ప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. అందుకని దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో జనాలలో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది మీరు, నేను కానీ చంద్రబాబు కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం. ఈ ప్రభుత్వం ఏం చేయలేదనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. సాధారణంగా ఉండేటువంటి వారి దగ్గరికి పోతే అడిగితే ఏదన్నా నాకు జరిగింది ఒరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నాకు ఏం జరిగింది అని చెప్పి అడుగుతున్నారు, నాయకులు అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నారు. మనకి సంబంధించిన మన సానుభూతి పరుడు ఓటు అర్హత కలిగినటువంటి వాడు ఒక్కటి కూడా పోవడానికి వీలు లేదు అనేటువంటిది గుర్తుంచుకోండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరఫున ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు ఉంటే ఒక్క దొంగ ఓటు కూడా లిస్టులో చేరడానికి వీలు లేదనేటువంటి 2 అంశాలు గుర్తుంచుకోండి. దానిలో భాగంగా మనకే అర్హత కలిగిన ఓటును తొలగించిన లేదు, చంద్రబాబు నాయుడుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా దొంగ ఓటు చేర్చడానికి ప్రయత్నం చేసినా దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గుర్తించి ప్రసన్న దృష్టికి తీసుకురండి. నేను ప్రసన్న అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చొనైనా సరే ఒక్క దొంగలు కూడా చేర్చకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క ఓటు కూడా మనకు సంబంధించి అనుకూలమైనటువంటి ఒక్కరు కూడా తొలగిపోకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటిది. రేపు జరిగేటువంటి ప్రక్రియలో అందరి మీద సాధారణంగా ఉంటుంది, వీళ్ళేదో చెప్తారనేది కాకుండా 20 సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ. 2002 తర్వాత 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ. అప్పుడు పుట్టినటువంటి పుట్టనటువంటి వాడు, పుట్టి ఓటు లేనటువంటి వాడు అనేక మందికి ఈరోజు ఓటు హక్కు కల్పించేటువంటి సందర్భం. కాబట్టి ఎక్కడ కూడా ఆలోచన లేకుండా ఏదో జరిగిపోయిందిలే, మనకేదో విధంగా మన ఓటు తీస్తారులే, మన ఓటు తీరులేనటువంటి విధానం కాకుండా
అవసరం అనుకుంటే ఎన్యూమరేషన్ ఫారంలు మీరే నింపి బాధ్యత తీసుకొని ప్రసన్నగా చెప్పినట్టుగా 14వ తేదీ వరకు మీరు దాని మీద నిమగ్నమై ఉండండి అని చెప్పి కోరడానికే ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దురదృష్టం, కోవూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇటువంటి రాజకీయ పరిస్థితులు అసలు ఎప్పుడు చూడలేదు, అసలు ఊహించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదన్నా ఒక విమర్శ చేస్తే ఆ విమర్శని మీరు ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు? ఆ విమర్శ మిమ్మల్ని అవమానించినట్టుగా ఎందుకు భావిస్తున్నారు? రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం. మీకు ఒకవేళ మేము చేసేటువంటి విమర్శలు ఏదన్నా బాధ కలిగిస్తే దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఎవడో దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని బూతులు తిట్టిస్తారా? ఆ సంస్కృతిని తీసుకొస్తారా? కోవూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత కానీ చరిత్ర కానీ ఎప్పుడన్నా జరిగిందనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ జిల్లాలోనే కొంత రాజకీయాలకు పెట్టినటువంటి పేరు కోవూరు నియోజకవర్గం అనేటువంటిది కూడా దురదృష్టమైనటువంటి సందర్భం. ఎన్నడూ లేనటువంటి ఒకవేళ అనేవాళ్ళు చాలా మంది మీరు కోవూరు చూసి తెలుసుకోండి. ఎలక్షన్ అప్పుడు వీళ్ళు వాళ్ళు ఉంటారు, పోలింగ్ జరిగినప్పుడు కూడా సరదాగా మాట్లాడుకుంటారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకుంటారు, వేరే ఓట్లు వాళ్ళు వేయించుకుంటారు తప్ప ఒక గొడవగానే ఒక మాటగానే జరిగినటువంటి పరిస్థితులు. కాబట్టి కోవూరు నియోజకవర్గంలో పోలీసుల సంఖ్య కూడా తక్కువగా పెట్టుకుంటారు అనేటువంటి అటువంటి దానిలో ప్రతిదానికి ఏది మాట్లాడినా సరే మీకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అర్థం కావలేదు. మేమేమో తప్పు మాట్లాడామో మాకు చెప్పండి, ఎందుకో మీరు తప్పు మాట్లాడారంటే మేము సరిదిద్దుకుంటాం, తప్పే లేదు. మేము మాట్లాడినటువంటి దాంట్లో ఏదన్నా తప్పు జరిగిందా, ఏదన్నా అన్నామా, మిమ్మల్ని అవమానించామా, అనకూడనటువంటి విషయాలు ఏదన్నా మాట్లాడామా, మీరే సమాధానం చెప్పాలి. నేను ఆ రోజు ప్రసన్నంగా మేము మాట్లాడేటువంటి విషయాలు ఏమిటంటే, మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మేము చెప్పాము, అది అవునా కాదా చెప్పండి. మీరు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదని చెప్తారా? లేదు మేము ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసాము, ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూర్చోమని చెప్పి చెప్తారా? అది మీకు చెప్పాల్సినటువంటి అంశం, దాంట్లో ఏం తప్పులేదు. గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో పోయారు, తెలుగుదేశంలో 2024 ఎన్నికలకు ముందు పోయారు. కానీ మీ వ్యవహార శైలి ఎప్పుడో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వాళ్ళకన్నా ఎక్కువగా మీరు మాట్లాడుతున్నారు. ఏం తప్పలేదు దాంట్లో. మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ వ్యవహార శైలి కానీ చూస్తే బహుశా మీరు ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. మీరు ఆశించడంలో తప్పు కూడా లేదు, ఎందుకంటే మీ పార్టీ ఇచ్చేవాడు మీ పార్టీ, తీసుకునేది మీకు కాబట్టి మాకు సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టి మీరు దాని మీద ఘాట్ అనేటువంటి విమర్శలు చేయడం, మీకు కామన్ సెన్స్ ఉందా అంటే దానికి నిజంగా అర్థం తెలిసి మాట్లాడుతున్నారా లేదా కూడా తెలియదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, కావాలని నా జోలికి వస్తే నేను తట్టుకోను అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాజకీయాల్లో వచ్చినటువంటి వాడు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే గుండె ధైర్యం ఉంది కాబట్టి, విమర్శలు ఎదుర్కోగలిగాం కాబట్టి, నేను కానీ ప్రసన్న కానీ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం తప్ప మీరు అంటే మేము భయపడి వెనక్కి తగ్గుతామని అనుకుంటే అది కాదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. భయపడం, దేనికి భయపడం? మనం చెప్తున్నాం, ప్రాణాలకు కూడా భయపడం. మీరు ఒక దాడులు చేస్తాం, మీరు ఏదైనా మీటింగ్ పెట్టి మా మనుషులు పంపిస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని అవమానపరుస్తామంటే అవమానాలు కాదు, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, ప్రాణాలకు తెగించి పోరాడతాం తప్ప ఏ రోజు కూడా మాకు ప్రాణ భయం అనేటువంటిది కూడా ఉండదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.